పాదాలకు స్తోత్రాలు 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 తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ. సర్వశక్తి గల ప్రభువా నీకే మహిమ, నీకే మహిమ. యేసయ్యా నీకే స్తోత్రాలు 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 తండ్రి. ఓ దేవా నా మనవి ఆలకించవా, నా దేవా నీ కృపను నాకు చూపవా. ఓ దేవా నా మనవి ఆలకించవా, నా దేవా నీ కృపను నాకు చూపవా. తడబడే అడుగులతో నీ వైపే వస్తున్నా, ఎక్కడా పడకుండా నన్ను నడుపుమయ్యా. తడబడే అడుగులతో నీ వైపే వస్తున్నా, ఎక్కడా పడకుండా నన్ను నడుపుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఓ దేవా నా మనవి ఆలకించవా, నా దేవా నీ కృపను నాకు చూపవా. ఓ దేవా నా మనవి ఆలకించవా, నా దేవా నీ కృపను నాకు చూపవా. మోసం చేసే పాపం ఒకవైపు, నీ దయగల ప్రేమ చూస్తే మరోవైపు. మోసం చేసే పాపం ఒకవైపు, నీ దయగల ప్రేమ చూస్తే మరోవైపు. బలహీనుడనైతినయ్యా, నన్ను బలపరచునా యేసయ్యా. బలహీనుడనైతినయ్యా, నన్ను బలపరచునా యేసయ్యా. తడబడే అడుగులతో నీ వైపే వస్తున్నా, ఎక్కడా పడకుండా నన్ను నడుపుమయ్యా. తడబడే అడుగులతో నీ వైపే వస్తున్నా, ఎక్కడా పడకుండా నన్ను నడుపుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఓ దేవా నా మనవి ఆలకించవా, నా దేవా నీ కృపను నాకు చూపవా. ఓ దేవా ఆలకించవా, నా దేవా నీ కృపను నాకు చూపవా. అంధకార బంధాలు ఒకవైపు, నీ దగ్గర ప్రేమ చూస్తే మరోవైపు. అంధకార బంధాలు ఒకవైపు, శ్రమల సుడిగుండాలు ఒకవైపు. అడుగు వేయలేని స్థితి నాదయ్యా, నా అడుగే నీ అడుగుగా నడుపయ్యా. అడుగు వేయలేని స్థితి నాదయ్యా, నా అడుగే నీ అడుగుగా నడుపయ్యా. తడబడే అడుగులతో నీ వైపే వస్తున్నా, ఎక్కడా పడకుండా నన్ను నడుపుమయ్యా. తడబడే అడుగులతో నీ వైపే వస్తున్నా, ఎక్కడా పడకుండా నన్ను నడుపుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఓ దేవా నా మనవి ఆలకించవా, నా దేవా నీ కృపను నాకు చూపవా. ఓ దేవా నా మనవి ఆలకించవా,
నా దేవా నీ కృపను నాకు చూపవా, తడబడే అడుగులతో నీ వైపే వస్తున్నా, ఎక్కడా పడకుండా నన్ను నడుపుమయ్యా, తడబడే అడుగులతో నీ వైపే వస్తున్నా, ఎక్కడా పడకుండా నన్ను నడుపుమయ్యా. యేసయ్యా యేసయ్యా, అందరు కలిసి యేసయ్యా 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 యేసయ్యా. ఓ దేవా నా మనవి ఆలకించవా, నా దేవా నీ కృపను నాకు చూపవా, ఓ దేవా నా మనవి ఆలకించవా, నా దేవా నీ కృపను నాకు చూపవా. యేసయ్యా నీకే మహిమ, యేసయ్యా నీ కృప ప్రభువా. తండ్రి నా మనవి ఆలకించండి దేవా, నీకు స్తోత్రాలు. నీ కృప నాకు కనపరచండి దేవా, నీకు స్తోత్రాలు. నైనా ఈ పాపిష్టి లోకంలో నా ప్రభువా, ఈ అంధకార సంబంధమైన బంధకాల నా ప్రభువా నా అడుగులు తడబడుతున్నాయ్యా. అయ్యా ఎటు నడవాలో ప్రభువా, ఇదిగో తండ్రి సరైన మార్గం నడుస్తున్నప్పుడు నా ప్రభువా కంటికి కనిపించని గోతుల మధ్య నడుస్తున్నానయ్యా, కంటికి కనిపించని శ్రమల మధ్య నడుస్తున్న అడుగులు తడబడుతున్నాయి నా ప్రభువా. నా అడుగులను సరిచేయండి. నేను నడుస్తూ నీ యొక్క సన్నిధానానికి వస్తూ ఉండగా, నీ మార్గం నడుస్తూ ఉండగా ప్రభువా నన్ను నడుపుము దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకే మహిమ నాయనా, అయ్యా నీకే మహిమ ప్రభువా, నీకే మహిమ తండ్రి. మంచి చెడులని ఎలాగైతే మీరు ఏర్పాటు చేశారో ఈ రోజున ప్రభువా, పాపము తండ్రి మమ్మల్ని ఒకవైపు లాగాలని చూస్తుంది, నీ దయగల ప్రేమ నీ సన్నిధికి ఒకవైపు లాగాలని చూస్తుంది ప్రభువా. అయ్యా పాపాన్ని అనగద్రొక్కి నీ సన్నిధి నీ ప్రేమను హత్తుకునే వారిగా ప్రతి ఒక్కరు ఉండే కృప దయచేయండి ఆయన. ఈ రోజున పాపమే గెలుస్తుంది అయ్యా. అయ్యా పాపానికి ప్రభు విలువిస్తున్నారయ్యా అని బిడ్డలందరూ కూడా, పాపానికి మనుషులందరూ కూడా మొగ్గు చూపుతున్నారయ్యా. సర్వశక్తి గల దేవుడు అయిన ప్రభువా, నీ వైపు తండ్రి అనేక మంది ప్రభు రాలేకపోతున్నారు. దయచేసి వారిని క్షమించండి దేవా, నీకు స్తోత్రాలు. నీ ప్రేమకున్న విలువ వారు తెలుసుకోవాలి, నీ నామానికి ఉన్న ఘనత వారు తెలుసుకోవాలి. సర్వశక్తుడు అయిన ప్రభువా నీ మహిమను వారు తెలుసుకోవాలి ప్రభువా. అయ్యా దయచేసి మా మనవి ఆలకించండి, నీ కృపను మాకు కనపరచండి దేవా, నీకు స్తోత్రాలు 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 ప్రభువా. ఈ పునరుత్థాన ఆరాధనలో, ఈ గొప్ప ఆరాధనలో నా ప్రభువా నీ వాక్యాన్ని వెత్తబోతుండగా ప్రతి ఒక్కరు సరి చేసుకుని గొప్ప ధన్యత ఇవ్వండి అయ్యా తండ్రి. నీ కృప చేత నీ పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రభువా లేఖనాలు తీస్తూ ఉండగా, లేఖనాల్లో జరిగిన అనుభవాలను బయట తీస్తూ ఉండగా నీ బిడ్డలందరూ కూడా ఆలకించి సరి చేసుకున్నా ప్రభువా. నీ కృపలో ప్రతి ఒక్కరు సరి చేసుకుని బలపడే కృపను గ్రహించి మీరే మహిమ పొందమని సర్వశక్తి గల దేవా నీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ నా ఈ ప్రార్థన ఆలకించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ టు గాడ్, ప్రైజ్ టు గాడ్, ప్రైజ్ టు గాడ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక, యేసయ్యకే మహిమ కలుగును గాక. మంచిది. సర్వశక్తుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మీ పక్క వారికి కూడా చెప్తారా? చెప్పాలి పక్క వారికి కూడా. మంచిది. మొదటిగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని, మన కుటుంబాలను సజీవ లెక్కలో ఉంచినందుకు యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. రెండవదిగా ఆయన సన్నిధిలో ఉండే గొప్ప కృప దేవుడు మనకిచ్చినందుకు యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్తామా? ఆమేన్ హల్లెలూయా. మూడవదిగా ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, వారి ఆత్మ రక్షణ కొరకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. మంచిది. ఈ మంచి సమయంలో వాక్య భాగంలోనికి వెళదాం. వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందు ఒక ప్రశ్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి ఇష్టమైన వారిగా ఉందామా, లేక దేవునికి విరోధంగా మనం ఉందామా? చెప్పాలి సమాధానం. బైబిల్ మూసేయండి, ఇంకా ఏం ప్రకటించలేదు కదా. బైబిల్ చూసుకుంటే నా ముఖంగా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమడిగాను ప్రశ్న? దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉందామా,
దేవునికి ఇష్టం లేని ప్రజలుగా ఉందామా? ప్రైజ్ ది లార్డ్. అందరూ అనేది దేవునికి ఇష్టంగానే ఉండాలి, దేవునికి ఇష్టంగానే బ్రతుకుదామంటారు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మరి ఈ రోజున దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే అసలు దేవుని ఉద్దేశం మన మీద ఏమైందో మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడు మన మీద ఉన్న ప్రణాళిక లేదా ఆయన సంకల్పం చొప్పున నడిస్తే మనకి మేలు కలుగుతుందని శుక్రవారం ప్రకటించాడు. మరి ఈ రోజున దేవుడు పలుకుతున్నటువంటి చాలా బాధాకరమైన మాటలు మనము చూద్దాం. దేవుడు ప్రత్యక్షత ద్వారా మనుషులు ఏమనుకుంటున్నారు, మనుషుల యొక్క ఆలోచన ఏమై ఉందనేది దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. దేవుడు ఆయన ప్రజల గురించి మాట్లాడుతున్నమాట. 8వ అధ్యాయం 6వ వచనం. పనికి మాలిన మాటలు మాట్లాడుకొనుచున్నారు, నేనేమి చేసిదనని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపపడు ఒకడును లేకపోయేను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే దేవుడు ఎవరినైతే ఎంత ఇష్టంగా ప్రేమించాడో ఇజ్రాయిలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు అప్పుడు ఇర్మియా ద్వారా. ప్రైజ్ ది లార్డ్. ఇర్మియాకి ఆయన యొక్క ప్రత్యక్షత అయి మాట్లాడుతున్నమాట. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఎంతగానో ప్రేమించాడు. హల్లెలూయా. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజల నుంచి వచ్చిన జనాంగంలోనే మనము కూడా ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు గనక ఇజ్రాయెల్ ప్రజలు గనక దేవుడు విడిపించకపోతే మనకి ఈ రోజున ఆయన గొప్పతనం అయితే తెలిసేది కాదు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు ప్రాంతంలో బానిసలుగా కొన్ని వందల సంవత్సరాలు నలిగిపోతున్నారు. బానిసత్వం. వాళ్ళకి స్వతంత్రంగా జీవించడం వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ప్రశాంతంగా ఉండటం తెలియదు, వాళ్ళు నచ్చింది తినటం వాళ్ళకి తెలియదు. బానిసత్వం. వాళ్ళు ఎన్ని గంటలు పని చేయమంటే ఐగుప్తులో అన్ని గంటలు వాళ్ళు బానిసత్వంగా పని చేయాల్సిందే. హల్లెలూయా. నాకు ఒంట్లో బాగోలేదంటే వాళ్ళు ఊరుకునే వాళ్ళు కాదు సైనికులు. అయ్యా మా ఇంట్లో పిల్లలకు బాగోలేదంటే వినేవాళ్ళు కాదు. ఎవడు బాగున్నా ఎవడు చచ్చిపోయినా మాకు అనవసరం, మీరు మాత్రం బానిసలు కాబట్టి మీరు పని చేయాల్సిందే. హల్లెలూయా. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంట, దేవునికి మొరపెట్టారు. హల్లెలూయా. ఏమని? అయ్యా దేవా నీకు స్తోత్రాలయ్యా, మా బానిసత్వం నుంచి విడిపించు, మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించు, మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించు అని కొన్ని వందల సంవత్సరాలుగా మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ మొరని ఆలకించాడు. హల్లెలూయా. ఆ మొరని ఆలకించి మోషే గారిని ఎన్నుకొని అదే బానిసత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చాడు. అది అందరికి తెలిసిన విషయమే. ప్రైజ్ ది లార్డ్. మరలా చెప్తున్నాను, ఒక బానిసత్వము ఒక ప్రెజర్ లో వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు, దేవునికి మొరపెట్టారు. అయ్యా మేము ఈ బానిసత్వం పడలేకపోతున్నాం, ఈ బానిసత్వంలో మా తరతరాలు కూడా ముగించబడుతున్నాయి, మా తరతరాలు కూడా చచ్చిపోతున్నాయి, కాబట్టి మమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించే దేవా నీకే స్తోత్రాలు, మా కొరకు ఒక నాయకుడిని పంపించు అంటే దేవుడు వారి యొక్క మొరను ఆలకించి ఏం చేశాడు, ఒక నాయకుడిని పంపించాడు. హల్లెలూయా. ఫరో రాజు దగ్గరికి వెళ్ళి నా ప్రజల్ని బయటికి తీసుకోనరా అని చెప్పి దేవుడు ఒక నాయకుడిని పంపించి కొన్ని సంఘటనలు, కొన్ని తెగుళ్ళు, ఒక మంచి అనుభవాల మధ్య వాళ్ళందరినీ కూడా ఏం చేసుకొచ్చాడు, బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. వీళ్ళు ప్రార్థన చేసింది దేని కొరకంట, బయటికి రావటం కోసం, అంతే కదా. బానిసత్వం నుంచి విడిపించాలని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ మాట ప్రకారమే వాళ్ళు ఏదైతే ఆశించారో దాని ప్రకారమే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఏం చేశాడు, బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య మేము బయటకు వచ్చేసాం, మాకు నచ్చినట్టుగా బ్రతకాలి అనుకున్నారు. మంచిదే. దేవుడు వారి మీద పగలేమో మేఘస్తంభము, రాత్రేమో అగ్నిస్తంభముగా, ఆయన సర్వశక్తి గల దేవుడు ఆ విధంగా వాళ్ళని నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యలో ఎన్నో అవరోధాలు. ఆ ఫరో రాజు వాళ్ళందరిని వదిలిపెట్టి మరలా వెనకాలే వాళ్ళందరినీ కూడా చంపాలని వస్తున్నప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆ మార్గం అంతా కూడా చేసుకొచ్చాడు. అది మనకు బాగా తెలుసు. హల్లెలూయా. ఆకాశం నుంచి అగ్ని కింద దింపాడు, సుడిగుండాన్ని పుట్టించాడు ఆ యొక్క సైనికులు వీరిని పట్టుకోకూడదని. తర్వాత ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ సనగడం మొదలెట్టారు. ఎవరైతే బానిసత్వం నుంచి బయటికి రావాలని చెప్పి దేవుడికి వందల సంవత్సరాలు మొరపెట్టారో
వాళ్ళు మరలా కొనగటం మొదలు పెట్టారు. ఏమని? ఏమయ్యా మోసే, శుభ్రంగా అక్కడే ఉంటే పోయేది మేము, ఇక్కడ తీసుకొచ్చి సముద్రంలో సంపడానికి తీసుకొచ్చావా? వెనకాల చూస్తే సైన్యం తరుముకు వస్తుంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, మమ్మల్ని ఎట్టన సంపడానికి తీసుకొచ్చి అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా అని ఎవరి మీద సనుగుతున్నారు? ఏ నాయకుడిని పంపించమని దేవుణ్ణి మొరపెట్టారో అదే నాయకుడి మీద, అదే దేవుడి మీద విడిపించబడినటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు, కొనుగుతున్నారు. హల్లెలూయా. ఈ రోజున మనుషులు కూడా దేవుడు ఏదైనా చెయ్యాలనుకున్నప్పుడు, దేవా ఇది చెయ్యండి, దేవా ఇది చెయ్యండి, అయా సేవకులారా, సంగమా, మా కుటుంబంలో శ్రమ వచ్చింది, మా కుటుంబంలో అనారోగ్యం వచ్చింది, మేము నిందలు పడుతున్నాం. ఇలాగా అనేక మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే దేవుని పాదాల కొరకు, ఆయన యొక్క కనికరం కొరకు ఏం చేస్తారు? వేడుకుంటారు. హల్లెలూయా. దేవుడు పోనీలే కదా అని చెప్పేసి వాళ్ళకి ఏదైనా సహాయం పంపిస్తే దేవుడిని మరలా ఏం చేస్తారు? సనుగుతారు, గొనుగుతారు, ఆయన అసలు మర్చిపోతారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా మొరపెట్టారు. ఏమని మొరపెట్టారంటే, మొదటిగా దేవా మమ్మలను ఈ బానిసత్వం నుంచి విడిపించు అని మొదటిగా మొరపెట్టారు. రెండవదిగా మమ్మల్ని నడిపించడానికి ఒక నాయకుడిని పంపించమని వేడుకున్నారు. దేవుడు వాళ్ళ ప్రార్థనకు ఆలకించే రెండు చేశాడు. బానిసత్వం నుంచి బయట తీసుకొచ్చాడు, నాయకుడిని కూడా పంపించాడు. ఇప్పుడు మరలా ఎవరి మీద కొనుగుతున్నారంటే, ఈ బానిసలో దేవుడి మీద, మోషే నాయకుడి మీద కొనుగుతున్నారు. అసలు అప్పటికీ దేవుడు ఓపిక పెట్టాడు. పోన్లే, తెలుసో తెలియక బాధపడుతున్నారని చెప్పేసి ఆ ఎర్ర సముద్రాన్ని వారి కళ్ళ ముందే తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. వారి కళ్ళ ముందే ఎర్ర సముద్రం రెండు పాయలైపోవటం వాళ్ళ కళ్ళారా చూశారు. వారి కళ్ళ ముందే తెగులంతా వచ్చి ఐగుప్తు ప్రజలు చాలా మంది నశించిపోవడం చూశారు. కానీ వాళ్ళకి మాత్రం ఏం అవ్వలేదు. హల్లెలూయా. అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారు. తర్వాత వీళ్ళందరూ కూడా ఎర్ర సముద్రము దాటి అవతల దగ్గరికి వెళ్ళినప్పుడు, సైనికులు కూడా ఎర్ర సముద్రంలో వస్తున్నప్పుడు, దేవుడు ఎర్ర సముద్రంలో వాళ్ళ కళ్ళ ఎదుటే సైనికులందరినీ కూడా ముంచేయడం కూడా ఎవరు చూశారు? ఈ ఇజ్రాయేల్ ప్రజలు చక్కగా చూశారు. అబ్బా, దేవుడు మమ్మల్ని తప్పించాలని ముంచేశాడని సంకలు గుర్తుకున్నారు. కొంత దూరం వెళ్ళారు. అయ్యా మాకు ఆకలి వేస్తుంది, మమ్మల్ని ఇక్కడ సంపాదన తీసుకొచ్చావా? అక్కడ ఉంటే ఏదో ఒక రొట్టె ముక్కలు తినేవాళ్ళం, ఇక్కడ మాకు ఆకలి వేస్తుంది. మళ్ళీ ఎవరి మీద గొనుగుతున్నారు? దేవుడి మీద, మోషే మీద గొనుగుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ చేతులు ఏముంది మోషే? కర్ర ఉందయ్యా, కర్ర ఆకాశం వైపు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవదూతలు తినే ఆహారము మన్నా భూమి మీద తుచ్చ మానవుల కొరకు దేవుడు కురిపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇజ్రాయెల్ ప్రజలు తిన్నారు, సంతోషపడ్డారు. మాకు నీళ్లు లేవు అంటే పంట నుంచి నీళ్ళు ఇచ్చాడు. హల్లెలూయా. మాకు ఈ రొట్టె మొక్కలు సరిపోదు, మాకు ఈ నీళ్ళు సరిపో, మాకేం కావాలి? మాంసం కావాలి. అక్కడ బానిసగా ఉన్నప్పుడే నయం, అప్పుడప్పుడైనా మాంసం దొరికేది. ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడు మాకు మాంసం లేదని చెప్పి మళ్ళీ ఎవరి మీద గొనుగుతున్నారు? దేవుడి మీద, నాయకుడి మీద. హల్లెలూయా. 40 లక్షల మంది ఒకడి మీద గొనుగుతున్నారు, ఒక నాయకుడి మీద. ఎంత చిరాకు వస్తుంది. ఈ రోజున మనుషుల ప్రవర్తన ఎలా తయారైందంటే, దేవుడు ఇవ్వనంత వరకు కూడా, దేవా ఇక నువ్వు తప్ప నన్ను కాపాడే వాళ్ళు లేరయ్యా, నువ్వే దిక్కయ్యా, అయ్యా నాకు దయచేసి దాన్ని ఒక సహాయాన్ని పంపించాయా, అయ్యా దయచేసి నన్ను కాపాడు ప్రభువా అని మొరపెట్టుకునే అనేక మంది దేవుని బిడ్డలు కూడా చేస్తున్న పొరపాటు ఇదే. హల్లెలూయా. సహాయము అందనంత వరకు కూడా దేవుని పాదాలు పట్టుకుంటారు. దేవుడు ఏదైనా సహాయం చేసి కొంచెం ఊరటిస్తే దేవుణ్ణి మర్చిపోతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు కూడా అంతే. బానిసత్వం వాళ్ళ కోడాలతో కొట్టి వాళ్ళని హింసిస్తున్నప్పుడు, దేవా మమ్మల్ని విడిపించయ్యా, మమ్మల్ని విడిపించని వేడుకున్నారు. ఒక నాయకుడిని పంపించయ్యా, మమ్మల్ని విడిపించలేకని వేడుకున్నారు. వాళ్ళ ప్రార్థనని దేవుడు చేస్తే ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నారు? మాకు అక్కడే బాగుంది, ఆ బానిసత్వం ఉన్నప్పుడే బాగుంది, మాకు ఇక్కడ సరైన ఇది లేదు, వసతి లేదు, మాకు మాంసం కావాలి. హల్లెలూయా. అరే, దేవుడు మా మొర ఇన్ని వందల సంవత్సరాలు మా పితరులు చచ్చిపోయి బానిసత్వంలో, దేవుడు మా మొర, మా పితరుల మొర ఆలకించి మమ్మల్ని విడిపించండి సంతోషం ఒక్కడికి కూడా లేదు. వాళ్ళ కళ్ళ ముందు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నా ఎవరి మీద గొనుగుతున్నారంట? మరలా దేవుడి మీదే గొనుగుతున్నారు. హల్లెలూయా. దేవుడు చూశాడు వీళ్ళకి కొన్ని నియమాలు ఇవ్వాలి, వీళ్ళకి కొన్ని నిబంధనలు ఇవ్వాలని చెప్పి ఆయన మోషే గారిని సినాయి పర్వతం మీద పిలిచాడు. హల్లెలూయా. సినాయి పర్వతం మీద పిలిచి ఆయనతో మాట్లాడి కిందకి వెళ్ళమన్నాడు. కిందకి వెళ్ళి నేను చెప్పిన మాటలు వాళ్ళకి చెప్పమన్నప్పుడు మోషే గారి కిందకి వచ్చి దేవుడు చెప్పిన మాటలు ఒకసారి బోధించి మరలా పైకి ఎక్కాడు. కొండ ఎక్కి దిగడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఎవరి కొరకు? ప్రజల కొరకు.
తర్వాత మరలా చెప్పాడు. మూడవసారి ఆయన ఆకలిస్తున్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి దేవునితో ముఖాముఖిగా మాట్లాడటం కోసం ఆయన వెళ్ళిపోయాడు కొండ మీదకి. అప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజల్లో ఒక దుర్మార్గుడు, 2 దుర్మార్గులు లేచి ఏం చేశారంటే, ఇంకా మోషే చచ్చిపోయాడు కాబట్టి మోషే దేవుడికి మనతో ఉండడు కాబట్టి మనమే ఒక దేవుణ్ణి చేసుకొని దానికి మొక్కుదాం అనుకున్నారు. హల్లెలూయా. అప్పటిదాకా మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య క్రియలన్నింటినీ కూడా మర్చిపోయి ఈ దుర్మార్గుల్లో కొంతమంది ఏం చేశారంటే ఆ ప్రజలందరినీ కూడా చెడగొట్టేసి, ఇంకా మోషే వెళ్ళిపోయాడు, చచ్చిపోయి ఉంటాడు, 40 రోజులు అయిపోయింది కాబట్టి 40 రోజులు తిండి తిప్పులు లేకుండా ఏ మనిషి ఉండలేడు కాబట్టి మోషే ఆ కొండ మీద చచ్చిపోయి ఉంటాడు. కాబట్టి ఇక మనకి దేవుడు ఎవరు లేరు కాబట్టి మోషే ఉంటే మోషే దేవుడే మన దేవుడు. ఈ రోజున మోషే లేడు, మోషే దేవుడు లేడు కాబట్టి మనమే ఒక దేవుని చేసుకున్నాం. హల్లెలూయా అనుకొని వాళ్ళు ఐగుప్తు దేశం తెచ్చుకున్నటువంటి బంగారం అంతా కూడా కరిగించి ఒక తోడ బొమ్మ చేసుకున్నారు. ఏదంటే ఒక దూడ బొమ్మను చేసుకుని ఆ దూడ బొమ్మను ఏం చేశారంటే దేవుడిగా ప్రతిష్ఠించుకున్నారు. అక్కడ వరకు ఓకేనా? ఏం చేయాలా? పరిశుద్ధంగా ఉండాలి. ఆ దూడ ముందే ఆ దూడను ఊరేగించుకుంటా, ఆ దూడ బొమ్మను ఊరేగించుకుంటా ఆ దూడ బొమ్మ ముందే పాపం చేసేవాళ్ళంట. ఆడ లేదు, మగ లేదు, మగ పాపం, ఆడ పాపం, ఇలాగ భయంకరంగా పాపం. అప్పటిదాకా దేవుడు వాళ్ళని ఎంతగానో కాపాడి రక్షించి, అయ్యో ఇలాంటి వాళ్ళని నేను కాపాడింది, ఇలాంటి వాళ్ళని నేను చేసిందని చెప్పేసి మోషేని కిందకి పంపించాడు. మోషేని వచ్చేట్టుగా కిందకి వెళ్ళి వాళ్ళు భయంకరమైన పాపం చేస్తున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళని గద్దించు అన్నప్పుడు మోషే కిందకి వెళ్ళి గద్దించాడు. ఒరే పనికి మానవులారా, మీరు చేసేది ఏంట్రా? ఇప్పటిదాకా దేవుడు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు, మిమ్మల్ని బానిసత్వం నుంచి విడిపించాడు, సైనికుల నుంచి విడిపించాడు, మీరేంట్రా ఇలా చేస్తున్నారు? ఇప్పటిదాకా మిమ్మల్ని కాపాడిన దేవుడిని మర్చిపోయి మీరు చేసేది ఏంట్రా అని అన్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నారంటే వీళ్ళంతా ఏమని? ఇప్పుడు చదువుకున్న మాట అదే, మేమేం చేశామయ్యా, నేనేమి చేసిందని చెప్పి తన చెడుతనం గురించి పశ్చాత్తాపడ ఒక్కవాడు కూడా లేడు. అయ్యో మోషే, నువ్వు బతికే ఉన్నావు, నన్ను క్షమించు, మమ్మల్ని క్షమించు, నువ్వు చచ్చిపోయావు అనుకోని ఇదిగో ఈ యొక్క ఆ మూర్ఖుడి మాట విని మేము ఇలా చేసాం, మమ్మల్ని క్షమించని ఒక్కడు కూడా పశ్చాత్తాపడతల్లా. దేవా మమ్మల్ని క్షమించయ్యా, చేయరాని పాపం చేసాం అయ్యా, మమ్మల్ని ఎంతగానో విడిపించి కాపాడవు ప్రభువా, మేము మాత్రం నీకు విరోధంగా పాపం చేసాం, క్షమించు ప్రభు అని అనేవాడు ఒక్కడు కూడా లేదంట. పైకి ఏం చేస్తున్నారంట? యుద్ధానికి పంపబడిన గుర్రాలు, యుద్ధమునకు చొరబడి గుర్రము వలె ప్రతి వాడు తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. యుద్ధంలో గుర్రాలు ఒక దారిలో వెళ్ళం, అవునా? అటు తిరుగుతాయి, ఇటు తిరుగుతాయి, వాడిని చంపుతారు, వీళ్ళు చంపుతారు. గుర్రానికి ఇష్టం అన్నమాట. గుర్రానికి కళ్ళలు తీసేస్తారు, ఆ కళ్ళకున్నటువంటి ఆ మాస్క్ తీసేస్తే ఆ హడావిళ్ళ గుర్రం ఎటు పరిగెట్టిందో తెలియదు, ఎటు చూస్తుందో తెలుసు కదా. యుద్ధం అంటే భయంకర పరిస్థితి, అరుపులు, కేకలు. ఈ పరిస్థితుల్లో గుర్రానికి కూడా కంగారు కొట్టి ఎటు పోతుందో తెలియదు. మనుషులు కూడా అట్టాగే తయారయ్యారంట. హల్లెలూయా. ఎవడు ఎటు పోతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. ఏదో మందిరానికి బయలుదేరుతాడు, మధ్యలో ఎవడో మహానుభావుడు ఎదురవుతాడు. మందిరానికి వెళ్ళేవాడు కూడా దారి మళ్లించటం వెళ్ళిపోతాడు. పాపం చేసేవాడు పశ్చాత్తాపడి అడిగేవాడు ఒక్కడు కూడా లేడంట ఆ లోకంలో. హల్లెలూయా. పైగా ఏమంటారు? నేనేం చేశామయ్యా, అందరూ చేయట్లేదా, నేను ఒక్కదాన్నే చేస్తున్నానా, వాళ్ళు చేయట్లేదా? ఏం చేస్తారు? పాపాన్ని కప్పిపుచ్చుకుంటున్నారు తప్ప ఎవరు కూడా పాపాన్ని విడిచిపెట్టి బ్రతకటం లేదు. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు గాని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఈ రోజున అప్పట్లో ఇజ్రాయేలు ప్రజలు కూడా ఇదే పని చేశారు. చేసింది తప్పుడు పని. అప్పటిదాకా దేవుడు వాళ్ళందరినీ కూడా 40 సంవత్సరాలు నడిపించి వాళ్ళందరినీ కూడా ఎంతగానో ప్రేమించుకుంటా, వారికి ఆహారం పెట్టుకుంటా, బానిసత్వం నుంచి విడిపించుకొచ్చి ఎన్నో చేస్తే దేవుడిని సనిగారు, నాయకుడి మీద సనిగారు. ఆయన దేవుడు ఊరుకున్నాడు. కానీ ఈ రోజున సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు అని మర్చిపోయి, అప్పటిదాకా చూసిన అద్భుత కార్యాలు మర్చిపోయి వాళ్ళు చేసింది పాపమే. కానీ ఆ పాపాన్ని బట్టి వాళ్ళు ఏం పొందట్లా? పశ్చాత్తాపం పొందట్లా, ఒప్పుకోవట్లా. ఏం చేసామయ్యా మేము? మోసే కనపడలేదు, చచ్చిపోయాడు అనుకొని మాకు మేము ఒక దూడను చేసుకున్నాం. ఆ దూడను చేసుకున్నా, దూడ ముందు పాపం చేస్తున్నాం. మొగోడు పాపం చేస్తున్నాడు, ఆడిది పాపం చేస్తున్నాం, మా ఇష్టం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు,
దేవుడు చాలా కోపగించుకొని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 4వ వచనం చదివితే, మరియు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా. హల్లెలూయా. దేవుడు చెప్తున్నమాట, ఎవడైనా రోడ్డు మీద పడిపోతే లేకుండా ఉంటాడా? లెగుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అవునా కాదా? ఇంట్లో నుంచి వెళ్ళిపోయినవాడు మరలా ఇంటికి రాడా? ఇంటి మీద అలిగి ఎవరైనా వెళ్ళిపోతారమ్మా? పిల్లలు అలిగేసి ఆడికి వెళ్తారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో తాత ఇంటికి వెళ్తారు, అమ్మేదని చెప్పేసి ఇంటికి రారా? కానీ పాపంలో పడ్డవాళ్ళు మాత్రం తిరిగి రావటం లేదు. దేవుడు యొక్క బాధ అదే. పాపంలో పడ్డావు, తెలుసో తెలియకో పడ్డావు, అలాగని పాపంలోనే ఉండిపోతుందని మనం పాట పెట్టాం. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వస్తే బ్రతుకు మారుతుంది? సినిమా హాల్కి వెళ్తే బతుకు మారదు, పార్కులు అమ్మడి తిరిగితే బతుకు మారదు, లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్తే బతుకు మారదు. కానీ సర్వశక్తి అనే దేవుని దగ్గరికి వస్తే ఏం మారుతుందంట? బ్రతుకు మారుతుంది. హల్లెలూయా. ఈ రోజున బ్రతుకు అంటే అందరూ అనుకుంటారు మేము ఐశ్వర్యవంతులం కావాలి, మేము కోటీశ్వరులం కావాలి, మాకు ఏసీ రూములు ఉండాలి, కార్లు, అందే అనుకుంటారు అందరూ కూడా అభివృద్ధి అంటే. హల్లెలూయా. ముందు మన బ్రతుకు, మన ప్రవర్తన మారాలి. హల్లెలూయా. కోటీశ్వరుడు అయి ఉండి నువ్వు ఒక నీచమైన బ్రతుకు బతుకుతున్నావు అనుకో, నీకు విలువ ఉంటుందా? ఉండదు కదా. అవునా కదా? నువ్వు రోజుకి 5-6 వేలు సంపాదించి నువ్వు ఒక వ్యభిచారుడిగానో వ్యభిచారిగానో పిలిపించుకుంటే నీకు బాగుంటుందా? నీకు విలువ ఉంటుందా? నువ్వు నివాసం చేసే ప్రాంతంలో దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళకి విలువ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చేవాడికి పాపం చేయకూడదని, పాపిష్టి మాటలు మాట్లాడకూడదని, పాపిష్టిగా మనం ప్రవర్తించకూడదని దేవుని సన్నిధికి వచ్చేవాడికి తెలుస్తుంది. కాబట్టి వాడు ఏం చేయడు? పాపం చేయడు. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా పొరపాటు ఒక మాట వచ్చిందనుకో, 1కి 10 సార్లు దేవుని సన్నిధిలో మొత్తుకుంటారయ్యా, క్షమించయ్యా, అనుకోకుండా ఒక మాట వచ్చింది. హల్లెలూయా. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంట? యుద్ధానికి తేబడిన గుర్రాల్లాగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించుకుంటూ ఎవ్వడి మాట వినకుండా ఎవ్వడికి నచ్చిన త్రోవలో వాడు పోతానే ఉన్నాడంట. హల్లెలూయా. మీరు ఒక విషయం తెలుసా? ఒక క్రమంగా వెళ్ళేవాడు చక్కగా ఒక మంచి మార్గంలో వెళ్తాడు. అటు ఇటు తిరిగి వెళ్ళేవాడు ఎక్కడో చోట పడతాడు. అవునా కాదా? ఒక మంచి మార్గం వెతుకున్నాడు ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు ఆచి తూచి వేసుకుంటూ ముందుకు పోతాడు. ఎలా పడితే అలా తిరిగేవాడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడో ఒక చోట పడక తప్పదు, ఏదో ఒక రోజున బయటికి రాక కూడా తప్పదు. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, పడిన వాడి మనుషులు పడి తిరిగి లేవరా? లెగుస్తారులే కదా. సపోజ్ నేను వెళ్తున్నాను, మనం పడ్డామనుకో, దెబ్బ తగిలినా ఏం చేస్తాం? లెగిసి తులుపుకొని ఎక్కడికి వస్తాం? దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్ళి గాయాన్ని బాగు చేసుకుంటాం. ఒకవేళ బట్టలకు మురికంటితే ఇంటికి వెళ్ళి శుభ్రపరచుకుని మరలా వాటిని సరి చేసుకుంటాం. కానీ మనుషులు మాత్రము తిరిగి లెగలేని పాపిష్టి బతుకులో బతుకుతున్నారని దేవుడు బాధపడుతున్నాడు. వీళ్ళు పడి తిరిగి లెగరా? లేకపోతే వెళ్ళిపోయి తిరిగి రారా? హల్లెలూయా. ఈ రోజున మీరు చూడండి, పాపం చేసినోడు ఏం చేస్తాడు? తిండి మానతాడా? నిద్రపోవటం మానతాడా? స్నానం చేయడం మానేస్తాడా? అన్ని చేస్తాడు, కానీ దేవుడి మందిరానికి మాత్రం రాడు. హల్లెలూయా. మళ్ళీ ఏమంటారంటే దానికి ఒక మళ్ళీ సాకు ఒకటి, దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళలేదంటే 100 సాకులు చెప్తారు. అన్ని కొనసాగిస్తాం. అన్ని సాగిస్తామా లేదా? తినటం మానరు, ఉండటం మానరు, పడుకోవటం మానరు, స్నానం చేయటం మానరు, రెడీ అవటం మానరు. వాళ్ళ ఇంట్లో ఏ పని ఆగదు, కానీ ఒక్క విషయం ఆగిపోతుంది, దేవుని సన్నిధికి వెళ్ళటం మాత్రం ఆగిపోతారు. ఎందుకంటే 100 కారణాలు వెనకమాల. మరి దేవుడు ఎలా కార్యం చేస్తాడు? ఎలా మన బ్రతుకులు మారుస్తాడు? హల్లెలూయా. హల్లెలూయా. స్కూల్కి వెళ్ళే పిల్లవాడు ఒక రోజు వెళ్ళలేదు, ఎగ్గొట్టాడు కాబట్టి వెళ్ళలేదు. ఇంట్లో చెప్పకుండా మానేశాడు, స్కూల్లో చెప్పకుండా మానేశాడు. వాడు తర్వాత రోజైనా స్కూల్కి వెళ్తే ఒక దెబ్బ కొట్టైనా టీచర్ ఏం చేస్తాడు? లోనకి రాణించి ఏదో ఫోన్లు అని చెప్పేసి వాడికి మరొక అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా వాడు పూర్తిగా వెళ్ళటం మానేస్తే ఎవరికి నష్టం అంటే ఆ సంవత్సరం చదువు అంతా కూడా వాడు నష్టపోతానే ఉంటాడు. వాడి జీవితంలో ఒక సంవత్సరం వృధా అయిపోతుంది.
హల్లెలూయా. ఈ రోజున దేవుని సన్నిధి కూడా ఎందుకు రావాలంట? పడిపోయిన నీవు మరలా తిరిగి లెగటం కోసం రావాలి. హల్లెలూయా. చెడిపోయిన నీ బ్రతుకును సరి చేసుకుంటానికి రావాలి. హల్లెలూయా. మళ్ళీ అయిపోయిన మురికి గుడ్డ లాంటి జీవితాన్ని దేవుని యొక్క రక్తము చేత శుద్ధీకరించుకోవటానికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు ఏ వేదనతో వచ్చావో ఇప్పుడు గమనించిన, ఒక పిల్లోడు కాళ్ళ పడిపోయాడు ఆడుకుంటా. ఇంటికి వెళ్ళాడు. తల్లి చూసింది, తండ్రి చూశాడు. తల్లి 2 మాటలు లేపుదా తిట్టదా? అబ్బా నా బంగారు కొండ, మురికంతా అడ్డించుకొచ్చావు నిద్దా. ఒరే ఎక్కడ పడ్డావురా నువ్వు? ఏంట్రా ఈ బట్టలు ఏంటి, నీ అవతారం ఏంట్రా అని చెప్పి ఏం చేస్తుంది? 2 మాటలను 2 తిట్లు ఒక దెబ్బ కొట్టు ఏం చేస్తుందంటే నిన్ను వెంటనే తీసుకెళ్లి స్నానం చేపించి ఆ బట్టలు తీసుకెళ్లి పక్కన పెట్టి నీ ఒళ్ళంతా కూడా, నీ కంటిన బురదంతా కూడా కడిగి నీకు మంచి వస్త్రాలు, మళ్ళా నూతన వస్త్రాలు తొడిగి మరలా నిన్ను పవిత్రపరుస్తుంది తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే ఆ కుర్రవాడు ఇంటికి రాకుండా ఉంటే లోపల ఎవడని రాణిస్తాడు ఇంటికి? ఆ మురికి గుడ్డలో ఉండే కొద్ది వాసన వచ్చేస్తాయి. హల్లెలూయా. ఈ రోజు నీకు అంటింది ఒక బురద, ఏదో ఒక మల్లి అంటింది, ఏదో ఒక పాపం అంటింది. నువ్వేం చేయాలంటే నీ తండ్రి దగ్గరికి నువ్వు దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు కూడా నిన్ను ఒక తల్లిలాగా ఏం చేస్తాడంటే నీ కంటిన ఆ పాపం అనే ఆ మరకలను తీసివేసి ఆయన రక్తంతో నిన్ను శుద్ధీకరించి మరలా నిన్ను ఎలాగ చేస్తాడంట? మరలా కొత్త బట్టలు వేసి నిన్ను నూతనంగా పరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో మోకరించకుండా, దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడకుండా నువ్వు ఏమీ కూడా చేయలేవు. అందుకే అప్పటి కాలంలో ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఇజ్రాయేల్ ప్రజలను ప్రేమించి ఎంతగానో వాళ్ళ అన్న మాటలన్నీ ఓర్చుకున్న దేవుడికి ఒక సమయం వచ్చింది. వాళ్ళందరినీ కాపాడుకుంటూ వాళ్ళ అన్న మాటలు, వాళ్ళ సనుగుళ్ళు గొడుగులు వినటువంటి దేవునికి ఒక సమయంలో కోపం వచ్చి ఆ తరంలో దేవుని మాట విన్న ప్రతి ఒక్కరిని కూడా ఏం చేశాడు? దేవుడు నాశనం చేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటినటువంటి తరాన్ని దేవుడు ఉంచి దేవుని మాట వినకుండా విరుద్ధంగా చేసిన వాళ్ళని దేవుడు ఏం చేశాడు? నామరూపం లేకుండా చేసేసాడు. హల్లెలూయా. దేవునికే కోపం తెప్పించిన దరిద్రులు అయిపోయారు ఇజ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా. ఈరోజు మనుషులు ఆయన ప్రేమించి ఎంతగానో ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రేమించి ఆయన అంత కోపిస్తే ఈ రోజున అన్యుల్లో నుంచి మనం రాబట్టాం, అన్య జనాంగం నుంచి మనం క్రైస్తవం అయ్యాం, అన్య ఆచారాల నుంచి మనం క్రైస్తవం అయ్యాం. మనం పుట్టుకతోనే దేవుని బిడ్డలం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. మరి అలాంటి మన మీద దేవుడు ఇంకా కృప చూపుతున్నాడంటే అది అంటారు కదా, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి. హల్లెలూయా. తల్లికో తండ్రికో ముద్దొచ్చినప్పుడు ఏం చేయాలి? పిల్లడు సంకెక్కితే వాడికి కావాల్సింది దొరుకుతుంది తండ్రి దగ్గర, తల్లి దగ్గర. తండ్రి కోపంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కాలని ట్రై చేసావు అనుకో, ఒక్క తనుదు అంతటాడికి పోతావు. హల్లెలూయా. ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి. దేవుడు కృప చూపుతున్నప్పుడు ఆయన పాదాల దగ్గర పడి ఉండాలి. హల్లెలూయా. ఆయన ఉగ్రత వచ్చినప్పుడు, ఆయన శ్రమ వచ్చినప్పుడు అప్పుడు అయ్యా అంటే మాత్రం అన్నాడు కూడా. బైబిల్ మిషన్ దేవదాస్ సాయి గారు, మీకు ఎవరికి తెలియదు కానీ కాకాని తోట అంటే బాగా తెలుస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆ కాకాని తోట బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాస్ సాయి గారు అంట సేవ చేస్తున్న సమయంలో ఒక స్త్రీ ఆయన దగ్గరికి తేబడింది. ఆ స్త్రీకి ఏమైందంటే కళ్ళు పోయినాయంట. ఆ తల్లిని ఆయన దగ్గర తీసుకొచ్చి అయ్యా ప్రార్థన చేయండి, ఈవిడికి ఉన్నట్టుండి కన్ను చూపు పాడైపోయిందంటే ఏమైందమ్మా అంటే ఆవిడ పశ్చాత్తాపడుతుంది. ఏమనయ్యా నేను ఒక దొంగ చేసే పని, నేను దొంగతనం ఏమంటారు, దొంగతనం చేసేదాన్ని అయ్యా. నేను ఇంట్లో ఎవరు లేని సమయంలో అనేక మంది ఇళ్ళకి వెళ్ళి నేను దొంగతనం చేసే స్త్రీని, అదే నా పోషణగా అనుకున్నాను. కానీ దేవుడు నా పాపములను క్షమించలేదు, కొంత సమయం ఇచ్చాడు. నేను దాదాపు 14 సంవత్సరాలు దొంగతనాల్లో ఆరితేరిన నన్ను దేవుడు ఏం చేశాడు? ఒక్క దెబ్బ కొట్టాడయ్యా. నాకు రాత్రి దొంగతనానికి వెళ్ళి కళ్ళు కనపడటం లేదు. హల్లెలూయా. కాబట్టి నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నా దొంగతనాన్ని ఇప్పుడే విడిచిపెడుతున్నానయ్యా, దయచేసి నా కొరకు ప్రార్థన చేయి, నువ్వు గొప్ప సేవకుడు అని నీ దగ్గరికి వచ్చానయ్యా అంటే ఆయన అన్నాడు, సహోదరి నీ పాపం క్షమించబడ్డాయి. కాబట్టి దేవుడే ఆ సమయం అనేక మందిని క్షమించాడు. కాబట్టి ఆయన పేరిట నేను ప్రార్థన చేస్తున్నాను, మరి ఎన్నడూ కూడా పాపం చేయబాక అని చెప్పేసి తను ముట్టినప్పుడు తన కళ్ళు వచ్చాయి. హల్లెలూయా.
కనపడుకున్నటువంటి కళ్ళు తేటగా కనపడటం మొదలుపెట్టినప్పుడు ఆవిడ వెంటనే అయ్యా నీ పాదాలకు వందనాలయ్యా, చాలా వందనాలయ్యా, నాకు కళ్ళు కనిపిస్తున్నాయి, రాత్రి కాలం నుంచి నా కళ్ళుకు మసక బారిపోయి నాకు కనిపించట్లే, కానీ నీవు ప్రార్థన చేయగా అన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నా గొప్పతనం కాదు, దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి ఇక మీదట మరలా పాపం జోలు పోబాక అన్నాడు. హల్లెలూయా. అయ్యో ఇంత జరిగిన తర్వాత నేను మరలా దొంగతనం ఎలా చేస్తానయ్యా, నేను దొంగతనం చేయనయ్యా అని ఇంటికి వెళ్ళి ఎంతో సంతోషంగా ఉందంట. ఆ రోజంతా దేవుని స్తుతించిందంట. రాత్రి అవ్వగానే అనిపిస్తుందంట. హల్లెలూయా. ఏమని? పగలంతా కూడా అయ్యా దేవా నీకు స్తోత్రాలు, నా కళ్ళు కనిపించకపోతే నాకు నీ సేవకుడు ద్వారా కళ్ళు ఇచ్చావయ్యా, నీకే వందనానికి, ఎప్పుడు పాపం చేయనయ్యా, పాపం చేయలేదంట. చీకటి పడిందంట. అంతే లోన దొంగరాలు ఏమైపోయింది, మరలా బయటకు వచ్చి మనసు అనిపిస్తుందంట, అదిగో చీకటి పడింది, నీకు ఎలా కళ్ళు వచ్చినాయి కదా, నువ్వు మరలా దొంగతనానికి వెళ్ళంటే మనసు అంటుందంట, అయ్యో వద్దు అయ్యగారు నాకు వార్నింగ్ ఇచ్చారు, నేను దొంగతనం చేయకూడదు. సాతాను చెప్తుందంట, ఆ కళ్ళు ఏదో ఊరకని అలా కనపడకుండా పోయినాయి, అంతేగాని ఆయన ప్రార్థన చేస్తే రాలేదు అని మనసులో ఒక సాతాను ప్రేరేపణ కలిగితే దేవుడు వాగ్దానాన్ని, దేవుని యొక్క భయభక్తులు వదిలిపెట్టి మరలా దొంగతనానికి పోయింది. హల్లెలూయా. దొంగతనానికి పోయి అలాగా బంగారం మీద చెయ్యి వేసేసరికి మరలా కళ్ళు కానకుండా పోయినాయి. హల్లెలూయా. కళ్ళు కనపడకుండా పోయినాయి. ఈసారి బయటికి ఎలా రావాలో అర్థం కాలేదు. ఈలోగా ఇంటి యజమానులు ఎగడే లేచారు. ఈవిడ పారిపోవడానికి స్కోప్ లేదు, కళ్ళు మళ్ళా మూత పడిపోయినాయి. హల్లెలూయా. దేవుని ఉగ్రత తన మీదకి వచ్చింది. వాళ్ళు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో చెప్పారు. పోలీస్ స్టేషన్ లో లాకప్ లో వేశారు. లాకప్ లో వేస్తే మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తుంట, అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి ఇంకా మళ్ళీ ఎప్పుడు దొంగతనం చేయను. హల్లెలూయా. హల్లెలూయా అంటదంట. ఒకసారి దేవదాసాయి గారిని పిలవండి, ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పండి. ఇంకెక్కడ దేవదాసాయి గారు వస్తారు నీ కోసం. హల్లెలూయా. దేవుడు స్వప్నం ముందు కనబడి మాట్లాడుతున్నాడంట, ఆ సహోదరి నీ సమయము ముగించబడింది, ఇక నీ పాపములు క్షమించబడవు. ప్రతి మనుషుడికి కూడా ఒక సమయం ఉంది. దేవుడు ఓపిక పట్టినంత వరకే పడతాడు. దేవుడు ఊరుకున్నాడు కదా అని ఆటలు వేస్తున్నారా? ఒక సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే తన దగ్గర నుంచి వచ్చే కృప ఆపేస్తాడు. కొంతవరకు నీకు బుద్ధి రావాలని చెప్పి ఏదో ఒక రీతిలో నిన్ను కాపాడటం కోసం ఎంతో ప్రయత్నం చేస్తాడు. అప్పటికన్నా ఆయన మాట వింటావేమోనని నువ్వు అప్పటికి కూడా ఆయన కృపను కూడా చేతగాంతనంగా తీసుకొని ఇప్పుడు కాకపోతే తర్వాత అనుకున్నావు అనుకో, ఆయన దగ్గర నుంచి వచ్చే కృప ఆగిపోతే, ఆయన బైబిల్లో మాట ఉంటుంది, అంత్య దినాల్లో మీరు నన్ను చూసి రొమ్ము కొట్టుకుంటూ ఉంటారు, కానీ నేను మీ వైపు చూడను. మీరు గుండె అవిసేలాగా ప్రభు అంటారు, కానీ నేను అసలు మిమ్మల్ని ఎవరో కూడా నాకు తెలియదని నేను మిమ్మల్ని చూసి నవ్వుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృప ఉన్నంత వరకే జాగ్రత్త. అనుకుంటున్నావేమో ఆటలు సాగుతున్నాయి అని, ఏమవుతుంది అనుకుంటున్నారేమో. దేవుడి వాక్యము చాలా గద్దింపు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని సమయం చూశాడు. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు అడిగిందల్లా ఇచ్చుకుంటూ వచ్చాడు దేవుడు. నా బిడ్డలు మారతారులే అని ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎంతో గొప్ప